సమస్యని కారణం యూరియా కొనడాన్ని ఒక అపోహ రైతుల్లో కలిగించడం జరిగింది. అది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఈ నెల 8వ తేదీ ప్రభుత్వం APAIMS యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఆ యాప్ ద్వారా యూనివర్సల్ విధానంలో అందరికీ ఎకరాకి 1.5 గంటలు ఇస్తామని చెప్పారు. కానీ మన జిల్లా నుంచి మొట్టమొదటిగా కలెక్టర్ గారు అయితేనేమి, నేనైతేనేమి, ఎందుకంటే మనకి డెల్టా ఏరియా ముఖ్యంగా మనకి అందరికన్నా కూడా ఎక్కువ కొనుక్కుంటుంది కాబట్టి నాణ్యతలు మొదలు పెట్టాం. కాబట్టి నేను అలాగే మినిస్టర్ అందరూ కూడా ఇది అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ దాన్ని 2.5 చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు ఎకరాకి అక్షరాల 3 బస్తాల యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది మన జిల్లాలో. కాబట్టి మనకి ఇక్కడ బస్తాల్లో తేడా లేదు. మొన్న కార్డు మీద ఎంత ఎకరాకి 3 బస్తాలు ఇచ్చామో ఇప్పుడు కూడా యాప్లో ఎన్రోల్ చేసుకొని 3 బస్తాల లెక్కన మనం ప్రతి రైతుకి ఇస్తున్నాం. కాకపోతే మన జిల్లా మొట్టమొదట ఈ యాప్ అనేది మన జిల్లా నుంచి మొదలు పెట్టారు. దానివల్ల కొంచెం సాంకేతిక లోపాలు, కొంచెం ఇబ్బందులు, దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిందే కానీ యూరియా కొరకైతే లేదు, యూరియా ఎవరికి ఇవ్వకుండా అయితే కూడా లేదు. అంటే ఇది ఎవరైతే భూమి యజమానులకు, చెరువు భూములకు, వెబ్లాండ్ రిజిస్టర్ కాని వారికి కూడా ఈ యాప్ లో సమస్యలు లేవు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే అధికారులు, అగ్రికల్చర్ అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాప్ లో ఎన్రోల్ చేసుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి రైతులు యూరియా లేదు అనేది పెట్టుకోవద్దని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే మనకి ఇప్పుడు ముందస్తు ఖరీఫ్ కోవూరు నియోజకవర్గంలో మొత్తం 55,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఇప్పటికే 42,000 ఎకరాలు నాటుకుంటే మరో 7 రోజుల నుంచి 10 రోజుల లోపల 13,000 ఎకరాలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పటికే 4,500 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 1000 మెట్రిక్ టన్నుల రైతులకి అందుబాటులో ఉన్నాయి. కోవూరు, ఇరవడు గ్రామాల్లో ఆల్రెడీ సుమారు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేస్తున్నాం. అవసరమైతే కొన్ని గంటల్లోనే డీలర్ల వద్దకి దాన్ని పంపిస్తాం. కోవూరు మండలంలో 9,000 ఎకరాలకు గాను 850 టన్నులు ఇచ్చాం. కొడవలూరు మండలంలో 10,200 ఎకరాలకు గాను 1,100 టన్నులు ఇచ్చాం. విడవలూరు మండలంలో 8,800 ఎకరాలకు గాను 1,000 టన్నులు ఇచ్చాం. చిరటిపాలెం మండలంలో నిన్న ముఖ్యంగా ఆందోళన చేశారు రైతులు అని చెప్పి దానికోసమే నేను ఇప్పుడు ఇది ఎంత క్లారిటీ ఇస్తున్నాను. ఉచ్చిరెడ్డిపాలెంలో 7,600 ఎకరాలకు గాను 1,350 టన్నులు ఇచ్చాం. అది కూడా కాకుండా అందరికన్నా ఎక్కువగా ఉచ్చిరెడ్డిపాలెంలోనే ఇచ్చున్నాం. ఇదంతా ఎట్లుంటుందంటే మీరు పోయినసారి చూశారు, అపోజిషన్ లో ఉండే ప్రభుత్వానికి వాళ్ళకి ఏం పనులు లేవు, ఖాళీ ఉన్నారు. సో ఏదో ఒకట మనుషులు వాళ్ళ సైడ్ చూడాలి. పోయినసారి చూసారు మీరు 2 రోజులు హడావుడి హంగా